యువర్ కార్స్ తెలుసు కదండి, మాది వచ్చేసి ప్రీ ఓన్డ్ కార్ సేల్స్ ఉంటుంది. ఇది వచ్చేసి అడ్రస్ మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుందండి. యువర్ కార్ ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని మనకు ఉగాది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు పార్క్ అండ్ సేల్ వెహికల్ చాలా వెహికల్స్ వచ్చాయి. సో వాటి మోడల్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఫెస్టివల్ సీజన్ కావచ్చు డైలీ 20 to 30 కార్స్ మా దగ్గర వెహికల్స్ అయితే డైలీ సేల్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసిన వీడియోలో ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా కాల్ అని చేయండి, లేదంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి వెహికల్ ఫోటో పంపించే ప్రయత్నం అన్న చేయండి సార్. ఎందుకంటే ఎవ్రీడే స్టాక్ అనేది చేంజ్ అవుతుంది, ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తారు. సో మీకు ఏంటంటే మీకు విజిటింగ్ కార్డ్ అండ్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో తద్వారా మీరు రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి, మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐమ్ టెంగింగ్ 9951152399 అండి. లేట్ చేయకోకుండా మనకి ఏ మోడల్స్ వచ్చాయి, వాటి ప్రైజెస్ ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. Hyundai i20 వెహికల్స్ అప్రాక్సిమేట్గా మా దగ్గర 20 కార్స్ ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మనకు మ్యాగ్నా వేరియంట్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 లేదా 3,20,000, 3,10,000 లేదా 3,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్గా నియర్ బై ఎంతవరకు రావచ్చో మేము మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నానండి. వీటి మీద ప్రైస్ వేరే ఉంటుంది, మనకు నియర్ బై అప్రాక్సిమేట్గా ఎంతవరకు రావచ్చో ఆ ప్రైస్ చెప్తున్నాను మీకు. Hyundai Elite i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్లో మనకు అడిషనల్గా 6 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, పుష్ డాట్ బటన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఆస్ట్రా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ బండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,40,000 లేదా 6,50,000, 6,50,000 లేదా 6,40,000 లేదా 6,50,000 బడ్జెట్లో రావచ్చండి. 2018 మోడల్ మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి టైప్ 2 మోడల్ అనమాట. టైప్ 2 అంటే 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ లుకింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్కి అయితే డిమాండ్ అయితే చాలా బాగుంది మార్కెట్లో. ఇది వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్, టైప్ 2 మోడల్, డీజిల్ వెహికల్. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కస్టమర్ వచ్చేసి షిఫ్ట్ వెహికల్ వీడియో అయినప్పటికీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అలా వీల్స్ చేయించుకున్నారు. టైర్స్ కూడా కండిషన్ బాగుంది, నంబర్ కూడా చాలా బాగుంది వెహికల్కు. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs నుంచి 3,10,000 అండి, 3 లక్షల నుండి 3,10,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Verna ఫ్లూయిడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే SX ఆప్షనల్ టోటల్ టాప్ ఎయిడ్ అనమాట. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ డాట్ బటన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ కాబట్టి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెడాన్ వెహికల్ చాలా డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్గా కూడా వెహికల్ సెడాన్లో చాలా అంటే చాలా బెస్ట్ లుకింగ్ ఉంటుంది వెహికల్ ఇది. ఇదైతే కనుక మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి S-Cross వెహికల్ సార్. ఇది ఈ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి, అంటే ఆల్ఫా కంటే ముందున్న వేరియంట్ అనమాట. సో ఆల్మోస్ట్ 95% మనకు ఆల్ఫా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఇందులో కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది SUV కిందకి వస్తుంది అనమాట, లైక్ బ్రీజా వెహికల్, డస్టర్ వెహికల్, ఈ సెగ్మెంట్స్లో వస్తుంది S-Cross వెహికల్ అనేది. హోండా సిటీ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బెస్ట్ కండిషన్లో ఉంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ VDI వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు స్విఫ్ట్ డిజైర్ గురించి, డీజిల్ వెహికల్ నుంచి ఎక్కువ కస్టమర్స్ విజిట్ అవుతుంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుందని. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ VDI వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మన ప్రైస్ కూడా కొంచెం చూసుకుంటే రీజనబుల్ ప్రైస్లో ఉంది. అరౌండ్ కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 లేదా 4,70,000, 4,60,000 లేదా 4,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. ఈ అలై వీల్ కాస్ట్ వచ్చి అరౌండ్ 30 to 40,000 కాస్ట్ ఉన్నాయండి. ఇది వచ్చేసి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారండి. లెదర్ సీటింగ్ అంతా కస్టమర్ 5,000 పెట్టి మనకు లెదర్ సీటింగ్ కూడా చేయించుకున్నారు. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో ఉండొచ్చండి, 4 లక్షల బడ్జెట్లో కస్టమర్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి.